హాయ్. బిర్యానీ చాలా స్పైసీగా ఉంది కదా, కొంచెం థమ్సప్ తీసుకోండి. ఏంటండి, ఏం మాట్లాడరే, ఏం డల్గున్నారు? నాకు తెలుసు మీకు ఇలా రావటం ఇష్టం లేదని. కొంతమంది పుట్టుకతోనే ఇంట్రోవర్ట్ అవుతారు, కొంతమంది ఊహ తెలిసాక ఇంట్రోవర్ట్గా మారుతారు. కానీ నేను మాత్రం ఊహ తెలిసాకే ఇంట్రోవర్ట్గా మారాను. నేను చిన్నప్పుడు కొంతమందితో ఫ్రెండ్షిప్ చేశా. ఒకసారి నా ఫ్రెండ్స్ అందరూ కలిసి సిగరెట్ తాగుతూ వాళ్ళ ఇంట్లో దొరికిపోయారు. నేను తాగలేదు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నేను కూడా తాగానని ఇంట్లో చెప్పారు. మా ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత నేను వాళ్ళని దూరం పెట్టాను, కానీ వాళ్ళు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్తూనే ఉన్నారు. అంతే, నేను స్కూల్ చేంజ్ అయిపోయా. ఎందుకంటే అదప్పుడే ఊహ తెలుస్తున్న వయసు. ఆ వయసులో ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఎలాన్గా ఉండడం. నేను అప్పటి నుంచి చాలా తక్కువ మందితో ట్రావెల్ అవుతా. ఎవరిని నమ్మలేను. వీళ్ళైతే అలాన్గా ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే నాకు నచ్చినట్టుగా ఉండే హౌస్ దొరికేసరికి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. సారీ శృతి. కొద్ది రోజులు అయ్యాక నేను ఎలాగో అలాగ మేనేజ్ చేసి నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తా. మీరు స్మోక్ కూడా చేస్తారా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు. అన్నట్టు మీ నాన్నగారి హెల్త్ గురించి మీ అమ్మగారితో మాట్లాడడం విన్నాను. ఎనీ హెల్త్ ఇష్యూ టు యువర్ ఫాదర్? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? ఎలా? మా నాన్న ఎక్కువ స్మోక్ చేసేవారు. 2-3 టైమ్స్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కూడా కనిపించాయి. మా అమ్మ నేను ఎంత చెప్పినా వినకుండా మా నాన్న స్మోక్ చేసేవారు. వన్ డే హార్ట్లో ఎక్కువ పెయిన్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. గుండె జబ్బు సెకండ్ స్టేజ్లో ఉందని చెప్పారు. ఒకసారి అనిపిస్తుంది 10 రూపీస్ సిగరెట్ 100 ఇయర్స్ బ్రతకాల్సిన మనిషిని కాల్చి వేస్తుందా అని. నన్ను ప్రాణంగా ప్రేమించే భార్య, కూతురు ఉన్నారని మా నాన్న ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం ప్రేమించే వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళ మాటకి కొంచెమైనా గౌరవం ఇస్తే బాగుంటుంది కదా. మా నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న రిలేటివ్స్ ఎవ్వరూ సరిగ్గా లేరని అందరినీ వదిలి వచ్చేసి నన్ను కష్టపడి చదివించారు. నాకు జాబ్ రావాలని మా నాన్న ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఫైనల్గా నీ వల్ల జాబ్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టైం అయిందిగా. బాయ్, గుడ్ నైట్.